మనం చాలా వరకు సన్‌లో ఎక్స్‌పోజ్ అయ్యి ట్రావెల్‌లోనూ, మన ప్రొఫెషనల్‌గాను మనం బయట ఎక్కువ తిరుగుతూ ఉంటాం. సో, సన్‌కి మన ఫేస్ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల సన్ టాన్ అనేది మనకి ఎక్కువ వస్తూ ఉంటది. సో, దీన్ని మనం అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు క్యారెట్ అండ్ బీట్రూట్‌తో ఒక సోప్ చేయబోతున్నాం. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ మన ఏజింగ్ ప్రాసెస్‌ని డిలే చేయడానికి హెల్ప్ చేస్తాయి. బీట్రూట్ వచ్చేసి మనకి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా రింకిల్స్, ఫైన్ లైన్స్‌ని రిమూవ్ చేసి హైపర్ పిగ్మెంటేషన్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. కంప్లీట్ న్యాచురల్ ఆయిల్స్‌తో మనం ఈ సోప్‌ని చేస్తున్నాం. సో, ఆయిల్స్ ఏమేమి వేయాలో ఇప్పుడు చూద్దాము. క్యారెట్‌ని, బీట్రూట్‌ని 2 లేయర్స్ ఫామ్‌లో చేయబోతున్నాము. ఫస్ట్ మనం ఏమేమి ఇంగ్రీడియంట్ కావాలో చూద్దాము. క్యారెట్ లేయర్ కోసం కోకోనట్ ఆయిల్ 460, ఆలివ్ ఆయిల్ 125, పామ్ ఆయిల్ 550, రైస్ బ్రాన్ ఆయిల్ 350, క్యాస్టర్ ఆయిల్ 75, వాటర్ 268 గ్రామ్స్, క్యారెట్ జ్యూస్ 200 గ్రామ్స్, కాస్టిక్ సోడా 223. ఇంకా మనం ఎసెన్షియల్ ఆయిల్, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడుతున్నాం. రోజ్ పెటల్స్ మన స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేస్తాయి, అందుకని మనం రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడుతున్నాం. డబుల్ బెనిఫిట్స్ కోసం మనం క్యారెట్ని జ్యూస్ ఫామ్లో యాడ్ చేస్తున్నాం, అలాగే పౌడర్ ఫామ్లో కూడా యాడ్ చేస్తున్నాం. క్యారెట్ పౌడర్ మనం 30 గ్రామ్స్ తీసుకుంటున్నాం. క్యారెట్ని డిఎం వాటర్తో మనం ఐస్ క్యూబ్స్ కింద చేసుకున్నామండి. మనం ఏ జ్యూస్ అయినా సరే ఐస్ క్యూబ్ ఫామ్లోనే యాడ్ చేయాలండి లైలో. వీటి వల్ల జ్యూస్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ నల్లిఫై అయిపోతాయండి. అలా నల్లిఫై కాకుండా ఉండడం కోసం మనం ఐస్ క్యూబ్స్ ఫామ్లో మనం ఏ ఎక్స్ట్రాక్ట్ అయినా వేసుకోవాలి. మొత్తం డిఎం వాటర్ని నేను జ్యూస్ కింద చేసుకోలేదండి. కాస్టిక్ సోడా కరగడానికి ఎంత వాటర్ అయితే కావాలో అది సెపరేట్గా కలిపేసుకున్నాను. మిగిలింది జ్యూస్ ఫామ్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం. మనకి ఇంకా యాక్చువల్ లై సొల్యూషన్ అనేది ఇప్పుడు ఫామ్ అవుతుంది. మనం కలర్ కోసం ఏ కలరెంట్స్ యాడ్ చేయమండి. క్యారెట్కి ఉన్న న్యాచురల్ కలరే మనకు సోప్లో వస్తుంది. అలా న్యాచురల్ కలర్ రావాలంటే మనం ఐస్ ఫామ్లో యాడ్ చేస్తేనే వస్తుంది. కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, పామ్ ఆయిల్, మనం నురగ కోసం సెపరేట్గా ఏమీ కెమికల్స్ వేయమండి. పామ్ ఆయిల్ అనేది మనకి నురగకి చాలా బాగా యూజ్ అవుతుంది. కోకోనట్ ఆయిల్ కూడా ఫోమింగ్ ఏజెంటే. బీట్రూట్ లేయర్ కోసం కోకోనట్ ఆయిల్ 300 గ్రామ్స్, ఆలివ్ ఆయిల్ 75 గ్రామ్స్, పామ్ ఆయిల్ 400, రైస్ బ్రాన్ ఆయిల్ 200. రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది, అది మన స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అలాగే మనం ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాం కదా, చాలా సాఫ్ట్గా స్కిన్ని స్మూత్గా చేస్తుందండి ఆలివ్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ 50, వాటర్ 163, బీట్రూట్ జ్యూస్ 145, కాస్టిక్ సోడా 146. ఇంకా మనం ఇందులో సీడర్ వుడ్ ఎసెన్షియల్ ఆయిల్ని వాడుతున్నాము. అలాగే డబుల్ బెనిఫిట్స్ కోసం బీట్రూట్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాము జ్యూస్తో పాటు. బీట్రూట్ పౌడర్ 20 గ్రామ్స్ తీసుకుంటున్నాము. మంచి కలర్ రావడం కోసం మొరాకిన్ రెడ్ క్లేని యాడ్ చేస్తున్నాం. మొరాకిన్ రెడ్ క్లే అనేది కలర్ కోసమే కాదండి,
అది మనకి క్లే అనేది జనరల్గా స్కిన్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని తీసేస్తుందని మనకు తెలిసిందే కదా. సో దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. పోర్స్ని ష్రింక్ చేసి స్కిన్ని టైటన్ చేస్తుంది. సో రింకిల్స్ కూడా మనకి తగ్గుతాయి. బీట్రూట్ని డిఎం వాటర్తో జ్యూస్ కింద చేసుకుని ఐస్ క్యూబ్స్గా చేసుకున్నామండి. సో దీన్ని మనం ఇప్పుడు లైలో వేస్తున్నాము. డైరెక్ట్గా మనం వేయకూడదండి, జ్యూస్నే డైరెక్ట్ లైలో వేయకూడదు. ఎందుకంటే బీట్రూట్ యొక్క బెనిఫిట్స్ అనేవి నల్లిఫై అయిపోతాయి డైరెక్ట్ వేస్తే. హీట్ జనరేట్ అవుతుంది కదండి, దానికోసం. కోకోనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, పామ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, జెంటిల్గా బ్లెండ్ చేసుకుందాం. డిజైనింగ్ కోసం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ సోప్ని బ్లాక్స్ కింద చేసుకున్నామండి. దీన్ని మనం వాడబోతున్నాం. లైన్ యాడ్ చేసుకుందాం. లై ఆయిల్ బాగా బ్లెండ్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. లైట్గా ట్రేస్ రాగానే మనం మౌల్డ్లో పోసేసుకోవచ్చు. ఈ సొల్యూషన్ని మౌల్డ్లో వేసినప్పుడు అక్కడక్కడ మనం బీట్రూట్ సోప్ బ్లాక్స్ వేద్దాం. ఎసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. లై సొల్యూషన్ని యాడ్ చేసుకుందాం. ట్రే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా మౌల్డ్లో పోసేసుకుందాం.
వీడియో డిజైన్ చేసుకుందాం. ఈ డిజైన్ అంతా మనం కటింగ్ చేసుకున్నప్పుడు చాలా బాగా కనబడుతుంది. చూద్దాం. అప్పుడు కటింగ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను.